నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. పస్తుల బతుకులతో పూట గడవడమే కష్టమై ఆకలి నొప్పులు భరించలేక నరకయాతన అనుభవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా వందల మంది అభాగ్యులు పునర్జన్మను పొందారంటే సేవాభావం కలిగిన మీలాంటి మానవతామూర్తుల వలనే. ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులకు ఏదో విధంగా సాయం చేయాలనుకుంటున్న సేవామూర్తులు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులు పొంది అయినవారంటూ ఎవరూ లేని ఈ దీనులకు అండగా నిలిచి శరణార్థుల సేవ కూడా సమాజ సేవలో భాగమే అని చాటుతున్నారు. అలా నారాయణరావు అనే మానవ దేవుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. హైదరాబాద్ కొత్తపేట నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు నారాయణరావు గారు, వారి భార్య రాజ్యలక్ష్మి గారు, కుటుంబ సభ్యులు రామకృష్ణ గారు. ముందుగా ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేక ప్రియునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలైన హరితస, భరద్వాజస గోత్రాలపై శివయ్య చెంత అర్చనలు చేసి అక్షితలతో ఆశీర్వచనాలు అందించారు. గోత్రోభవస్య హరితస గోత్రోభవస్య నామధేయస్య నారాయణరావు నామధేయస్య రాజ్యలక్ష్మీ నామ్ని అస్మాకం సహ కుటుంబానాం నాగేశ్వరరావు నామధేయస్య లక్ష్మీ సుధా నామ్ని సందీప్ నామధేయస్య నందితా శ్రీ దివ్య నామధేయస్య భరద్వాజస గోత్రోభవస్య శ్రీరామ్ కళ్యాణ్ నామధేయస్య నాగ కవితా నామ్ని అభిషిక్త నామధేయస్య నాగ సాత్విక్ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం హరితస గోత్రోభవస్య రామకృష్ణ నామధేయస్య స్పందనా నామ్ని అనఘ నామధేయస్య జిష్ణు నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु. అనంతరం సేవా మార్గంలో భాగంగా ఇక్కడ జీవిస్తున్న కుటుంబము, బంధువులు అంటూ ఎవరూ లేని అనాథుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన విరాళంతో పాటు ఈ దీనులు ధరించేందుకు బట్టలను వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా నారాయణరావు గారు మాట్లాడుతూ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలుసుకొని నా వంతు సాయం చేసేందుకు వచ్చానని అన్నారు. నా పేరు నారాయణరావు అండి. మా మిసెస్ పేరు రాజ్యలక్ష్మి. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రోజు టీవీలో రెగ్యులర్గా చూస్తున్నాము అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి. చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఇక్కడ. మామూలుగా వీధుల్లో అక్కడ ఇక్కడ పిచ్చి వాళ్ళలాగా అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని క్షురకర్మ చేయించి స్నానం చేయించి ఇక్కడే బట్టలు తొడిగించి 3 పూట్ల అన్నం పెడుతూ ఇక్కడే ఉంచుతున్నారు. ఇలా 1, 2, 3 నుంచి మొత్తం 600 మంది అనాథలను ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని మేము కూడా పాలుపంచుకోవాలని ఏదో కొద్దిగా ధన సహాయం, మా దగ్గర ఉన్న పాత బట్టలు చాలా ఉంటే అవన్నీ వీళ్ళకి ఉపయోగపడతాయి కదా, అందుకే టీవీలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి వీళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది. అక్కడ వచ్చిన దాతలందరి చేత శివుడికి అభిషేకం చేయించడం, అర్చన చేయించడం, అనాథలందరికీ మా చేతితోటి వస్త్రదానం చేయించడం చాలా చాలా గొప్పగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం అందరూ ఆడాలిస్తూ దీన్ని బాగా ఆదుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఈ చౌటుప్పల్ దగ్గర ఉన్న ఈ అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి ఈరోజు వచ్చాము. అలాగే ఇక్కడ వాళ్ళకు చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం.
అలాగే ఈరోజు మాకు తోచినంత సాయం చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా శివాలయంలో అభిషేకము అర్చన చేయించడము, శివుని దర్శనం చేసుకున్న తర్వాత పైన వాళ్ళని కూడా చూసి వాళ్ళకు బట్టలు మా చేతుల ద్వారా ఇవ్వడము మాకు ఆనందంగా ఉంది. ఇలాగే ఈ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ సంస్థను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాజ్యలక్ష్మి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు అనుకోకుండా ఈ ఆశ్రమాన్ని చూడడం జరిగింది. ఇక్కడ చాలామంది అనాథలు, అంటే వాళ్ళకి ఎవరు దిక్కు లేకుండా రోడ్డు మీద పడున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు వాళ్ళకి స్నానాలు అవి చేయించి పసిపిల్లల్లాగా సాకుతున్నారు. ఇంతమందిని చేయాలంటే ఒక్కళ్ళ నుంచి అయ్యే పని కాదు. ఎంతో మంది సహాయ సహకారాలు అవసరం ఉంటుంది. అంత గొప్పగా మనం చేయలేకపోయినా ఏదో తృణమో పణమో అన్నట్టు మేము చేశాము. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది, శివునికి అభిషేకం. వాళ్ళకు ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళకు చిన్న పుచ్చుకోకుండా ఉండటానికి అది కూడా ఒక మంచి ఇదిగా మాకు అనిపించింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. మనందరం కూడా ఎంతో ఖర్చు పెట్టుకుంటుంటాము. అందులో కొంత భాగం కొంచెం తెచ్చిస్తే మనకి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాము, ఎంతో ఏదో చేస్తాం, కానీ తృప్తినివ్వదు. ఇది మాత్రము తృణమో ఫనమో ఇచ్చినా కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ వాళ్ళకు తోచినంతగా ఎంతో కొంత ఇచ్చేసేసి వీళ్లకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం. అనాథులంటూ లేని సమాజం కోసం 14 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ రక్షణాలయంలోని నిన్నమనటి వరకు ఈ సేవాశ్రమంలోని రేకుల షెడ్డులో ఉంటూ ఇబ్బందులు పడిన ఈ అభాగ్యులు మీ అందరి ప్రోత్సాహంతో నిర్మించిన అనాథుల శాశ్వత వసతి భవనంలో సంతోషంగా జీవిస్తున్నారంటే అందుకు సేవామూర్తులైన మీరే వారి పాలిట దేవుళ్ళు. నిర్భాగ్యుల చిరునవ్వులకు కారణమైన మీలాంటి మానవ మహనీయుల మనోభీష్టాలను ఆ పరమేశ్వరుడు తప్పక నెరవేర్చి మీ లక్ష్యాలను అందుకునేలా చేస్తాడు.